mighty, for my soul longs and even faith for you. Lord, hear my heart is satisfied within your presence. I sing beneath the shadow of your wings. శుభవార్త ఛానల్ వారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సమయము ప్రార్థనా సమయం. ఈ ప్రార్థనా సమయము ద్వారా అనేకులు ఇప్పటికే దీవించబడి ఉన్నారని వారు రాసిన ఉత్తరముల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేయబడుచున్నది. అందును బట్టి దేవునికి స్తోత్రములు. అనేక మంది ఈ ప్రార్థనా సమయమును వీక్షించి అనేక రీతులుగా మేము మేలులను పొందుచున్నాము, అనేకమైన విషయములను తెలుసుకొనుచు ఉన్నాము, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మేము గ్రహించుచున్నాము అని వారు తెలియజేస్తున్న విధానం బట్టి దేవదేవునికే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము కూడా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి కొంత మనము ధ్యానము చేద్దాం. సేవకులకు 2 బాధ్యతలున్నాయి. ఒకటి దేవునితో గడపటం, రెండవది విశ్వాసులకు పరిచర్య చేయటం. కానీ చాలా మంది సేవకులు ఈ విషయాన్ని గుర్తించలేని వారిగా ఉంటున్నారు. ఎంతసేపు విశ్వాసులకు లేక సంఘములకు పరిచర్య చేయటములో వారు సమయాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ ప్రభు పాదాల యొద్ద కూర్చోవటము అంతకంటే శ్రేష్టమైన పని అనే సంగతిని చాలా మంది సేవకులు మర్చిపోవచ్చు ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనగా దేవుడు మనిషితో గడపటానికి ఇష్టపడుచు ఉన్నారు. ఆదాము అవ్వలతో యేసు ప్రభువారు సాయంకాలమున చల్లపూట తండ్రి అయిన దేవుడు వారి మధ్యకు దిగివచ్చి వారితో తోటలో సంచరించుచూ ఉండేవారు అని బైబిల్ చెప్తోంది. అనగా దేవుడు మానవుని సహవాసమును కోరుకొనుచు ఉన్నారు. ప్రేమ సహవాసమును కోరుకుంటుంది. భార్య తన భర్తను ప్రేమిస్తే తన భర్తతో తన సమయాన్ని గడపటానికి ఆశిస్తుంది. అలాగే భర్త తన భార్యను ప్రేమించినట్లయితే తప్పక కొంత సమయము తన భార్యతో గడుపుతాడు. గడపని ప్రేమ, కలిసి మాట్లాడుకొనని ప్రేమ అది ప్రేమయే కాదు. కనుక దేవుడు మనలను ప్రేమించుచు ఉన్నాడు. కనుక మన సహవాసమును ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎలా దేవునితో మనము సహవాసము చేయగలము? ప్రార్థన ఒక్కటే దీనికి కారణం. ప్రభుతో నువ్వు గడపాలి అనుకుంటే, ప్రభుతో నువ్వు ముచ్చటించాలి అనుకున్నప్పుడు తప్పక నీవు నీ గదిలోనికి వెళ్ళి కొంత సమయము ప్రభుతో గడపవలసిన వారమై ఉన్నాం. అది నిజముగా నువ్వు దేవుని ప్రేమించావు అనుటకు నిదర్శనం అదే. చాలా మంది సేవకులు ప్రసంగములు తయారు చేసుకున్నటలో, గృహములను దర్శించుటలో తమ సమయాన్ని ఎక్కువగా గడుపుచు అలసిపోయి మాకు సమయము లేదు, ప్రభుతో గడపటానికి సమయము లేనివారముగా ఉన్నాము, లేక అలసిపోయి ఉన్నాము అనే సాకులు చెప్పే సేవకులను మనము చూస్తూ ఉన్నాం. నీవెంత గొప్పవాడివైనా, ఎంత గొప్పదానివైనా, నీకెంత పెద్ద సంఘమున్నా, విస్తారమైన సేవలో నీవు మునిగి ఉన్నా ప్రభుతో నువ్వు గడపలేకపోతే నీ సేవలో ఫలితములను లేక ఫలములను నీవు చూడలేవు. కొరియా దేశములో 7 లక్షల మందికి సంఘ కాపరి అయిన పాల్ యాంగిచో గారు ఎక్కువగా తన సమయమును తెల్లవారుజామున, మిగతా మధ్యాహ్న కాల సమయంలో కూడా వారు ప్రార్థనలో గడుపుతారట. ఒక దినాన కొరియా దేశం యొక్క ప్రెసిడెంట్ పాల్ యాంగిచో గారిని దర్శించడానికి వచ్చారట. ఆయన దగ్గర ఉన్న సేవకులు, మన దేశం యొక్క ప్రెసిడెంట్ గారు మీతో మాట్లాడటానికి వచ్చి ఉన్నారు అని కబురు చేశారట. అప్పుడు పాల్ యాంగిచో గారు అన్నారట, ప్రపంచమునకు ప్రెసిడెంట్ గారితో నేను మాట్లాడుచు ఉన్నాను గనక ఇప్పుడు నేను వారితో మాట్లాడలేను, వారిని సాయంకాలం రమ్మని చెప్పండి అని కబురు చేశాడట. చూడండి, ప్రపంచమునకు ప్రెసిడెంట్ ఎవరు? దేవుడే కదా.
నేను దేవునితో మాట్లాడే సమయంలో వారు ఎంత గొప్పవారైనా ఎంత పెద్దవారైనా వారితో గడుపుట కంటే నా దేవునితో గడుపుటే ఎంతో శ్రేష్టము అని గుర్తించిన పాల్ యాంగిచో ప్రెసిడెంట్ గారిని తిరిగి పంపించారు. ఈ విషయంలో మనకు బైబిల్ గ్రంథంలో ఉన్న హుల్దా జ్ఞాపకం వస్తుంది. హుల్దా అనే ప్రవక్తని కూడా, ఆమె ప్రవక్తని, తన భర్త వస్త్రశాలకు అధికారి. వారు ఒక రకముగా చెప్పాలి అంటే చాకలి వృత్తి చేసేవారు. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి రాజా దర్బారులో ఉన్న వారందరికీ వస్త్రములపైన అధికారిగా తన భర్త ఉన్నాడు. ఒక సామాన్యమైన స్త్రీ. కానీ ఈమె తన ప్రార్థనతో ప్రవక్తనిగా, ప్రవచనములు చెప్పేదానిగా, దేశం యొక్క పరిస్థితులను గుర్తించేదానిగా కనబడుచుంది. ఈ వార్త రాజుగారికి కూడా తెలిసింది. యెరూషలేము యొక్క ఉత్తర భాగంలో ఒక ప్రవక్తని ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళండి అని రాజు కబురు పంపాడు. చర్చిని రిపేర్ చేస్తూ ఉండగా ఒక గ్రంథపు చుట్ట వారికి దొరికింది. దానిలో ఉన్న విషయములను చదివినప్పుడు వారందరూ భయపడిపోయారు. ఈ యొక్క చుట్టను రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్లి చదివారు. రాజుగారు కూడా విని కలవరపడ్డారు. వెంటనే ఆయన హుల్దా దగ్గరికి 3 యాజకులను పంపించాడు. యాజకులు వచ్చి, అమ్మా, మా రాజుగారు మీ వద్దకు పంపించారు. ఈ గ్రంథపు చుట్టలో ఉన్న మర్మములు ఏమిటో మీరు మాకు తెలియచేయండి అన్నప్పుడు ఆ స్త్రీ అంటుంది, మిమ్మల్ని పంపిన వాని వద్దకు వెళ్లి ఈ విషయములను చెప్పండి. హుల్దా దేవునితో ఎక్కువ సంబంధము కలిగి ఉన్నది గనుక రాజుగారితో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నది. రాజుల ఎదుట, గనుల ఎదుట దేవుడు మనల్ని నిలవబెట్టగలడు. దేవునితో సన్నిహిత సంబంధము మనము కలిగి ఉన్నప్పుడు. పాల్ యాంగిచో గారు ఎలాగన్నారో అలాగే హుల్దా కూడా మిమ్మల్ని పంపిన వానితో చెప్పండి, నీ కాలంలో ఈ చుట్టలో వ్రాయబడినవి జరగవు, కానీ నీవు చనిపోయిన తర్వాత ఇవన్నీ జరుగుతాయని కబురు పంపింది. చూడండి, దేవునితో గడిపేవారు మనుషులతో ఎక్కువ గడపరు. మనుషులతో ఎక్కువ గడిపేవారు దేవునితో గడపలేరు. కనుక ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవునితో నువ్వెంత సహవాసము చేయగలిగితే నీ సేవ అంత బలంగా ముందుకు సాగుతుంది. పాల్ యాంగిచో గారు దాదాపు 700 మంది పాస్టర్లతో ప్రతిదినము ఫోన్లో సంప్రదించాలట. ఇంత బిజీగా ఉన్న ఈ వ్యక్తి దేవునితో తన సమయమును సంపూర్ణముగా గడిపిన తరువాతనే ఆయన వీరందరితో కూడా మాట్లాడతారట. అందుకే ఆయన సేవలో నేను అలసిపోవటం లేదు, నేను సొమ్మసిల్లటం లేదు. ఎందుకనగా నా దేవునితో సహవాసము చేయటం ద్వారా నేను నూతన బలమును పొందుకుంటూ ఉన్నాను. ప్రార్థనలో ఎక్కువ సమయము మనం గడపగలిగినప్పుడు మన పనులు అక్కడికక్కడే సగం అయిపోతాయి అని దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు అన్నారు. ప్రార్థనలో మనము గడిపితే మనము చేయవలసిన పనులు దేవదూతలు చేస్తారట. ప్రార్థనలో ఎక్కువ గడిపేవారు సొమ్మసిల్లరు, అలయరు. ఎందుకనగా యెషయా గ్రంథము 40:31 చెప్తూ ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు సొమ్మసిల్లరు, అలయరు, అలయక పరిగెత్తుదురు అని వ్రాయబడి ఉంది. కనుక దేవునితో గడిపే సమయము ఈ దినాల్లో సేవకులకు లేదు. బిజీగా ఇన్స్టిట్యూషన్స్ నడుపుకొనుటలో, ప్రసంగములను సిద్ధము చేసుకొనుటలో, సేవలో వారితో వీరితో గడుపుటలో, లేక గృహములను దర్శించుటలో, కన్వెన్షన్స్ పెట్టుటలో, ఇలాగున అనేకమైన కార్యక్రమములలో మనము బిజీగా ఉంటున్నాము. కానీ అతి శ్రేష్టమైన విషయాన్ని చాలా మంది సేవకులమైన మనము మరిచిపోవచ్చు ఉన్నాం. ప్రార్థనలో గడుపుట ద్వారా గొప్ప శక్తిని మనం పొందుకోగలుగుతాం. మన పనులు చక్కగా మనం చేసుకుని పోగలుగుతాం. భక్తుడైన భక్త సింగ్ గారు తన జీవితంలో ఒక సిక్కు మతములో నుండి దేవుడు పిలువగా బయటికి వచ్చి 6 అణాలతో సేవను ప్రారంభించి ఈనాడు ప్రపంచమంతయు హెబ్రోను లేక ఈ యొక్క భక్త సింగ్ గారి సంస్థ ఉంది అంటే దానికి గల కారణము ఆయన ప్రార్థనా జీవితం.
ఆయన మంచినీళ్లు తాగినా టీ తాగినా ప్రార్థన చేసుకుని త్రాగేవారట. వీధి ప్రసంగములకు వెళ్ళినప్పుడు అనేకులు ఆయన నిందించినా దూషించినా దేవుడు తనకిచ్చిన పనిని చేసుకుని వచ్చి మరలా ప్రార్థనలో గడిపేవారు. అందుకే నేటికి ఇంకా సేవ నిలిచి ఉంది. అలాగే బైబిల్ మిషన్ స్థాపకులైన ముంగమూరి దేవదాసయ్య గారికి కూడా దినమునకు 17 గంటలు ప్రార్థనలో గడిపేవారట. మిగతా 7 గంటలు నిద్రకు తన కాలకృత్యములకు ఉపయోగించుకునేవారట. ఈయన చెప్పిన మాటలు ఎంతవరకు సబబు అని కొంతమంది ఆయనను రాత్రులు పరీక్ష చేయటానికి వచ్చేవారట. వారు ఏ సమయములో వచ్చినా సమయమును మార్చి వచ్చినా ఆయన రాత్రంతా మోకాళ్ళ మీద ఉండేవారట. ఇది చూచిన వారు నిజముగా ఈయన చెప్పినది నిజమే అని నమ్మేవారట. పగలంతా ప్రార్థనలో ఉండేవారు, రాత్రంతా ప్రార్థనలో ఉండేవారు. ఎక్కువ సమయము ప్రార్థనలోనే గడిపేవారు. అందుకే ఒక స్త్రీకి భూతము పడితే చైన్లతో కట్టి 4 పురుషులు ఆయన దగ్గరకు తీసుకుని వస్తూ ఉన్నారట. ఆయన ఉన్న బేతేలు గృహములో వరండాలోనికి తీసుకుని రాగానే మంచం మీద పడుకొని ఉన్న దైవజనులు, ఓ భూతమా, ఈ స్త్రీని విడిచిపెట్టి వెళ్ళిపో అన్న వెంటనే సంకెళ్ళు ఊడిపడి స్త్రీ మామూలుగా మారిపోయిందట. ఎక్కడిది శక్తి? ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి. ఈ శక్తులన్నిటిలో కంటే మహాశక్తి. అందుకే భక్తుడైన యాకోబు అంటున్నారు, నీతిమంతుని ప్రార్థనకు బహుబలమున్నది అని. ఆయన చెయ్యి వేయలేదు, స్త్రీని ముట్టలేదు, కానీ తన నోటితో లోపల రూములో ఉండి మంచం మీద ఉండి ఓ భూతమా విడిచిపోమనగానే విడిచిపోయింది. ఆయన ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. కనుక మనము ప్రార్థనాపరులమైతే మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా అనేకమైన అద్భుతాలను దేవుడు జరిగిస్తాడు. దేవుడు సృష్టించినప్పుడు తన వాక్కులో ఎలాంటి శక్తి ఉందో అలాంటి మహిమను, శక్తిని దేవుడు మనలో కూడా పెట్టాడు. అందుకే మనము మాట్లాడినప్పుడు దేవుడు, నా సేవకుని మాటను నేను రూఢీపరుస్తాను లేక స్థిరపరుస్తానని వ్రాయబడి ఉంది. మనము ఎవరిని దీవించమంటే దేవుడు వారిని దీవిస్తాడు. ఎవరిని శపించమని మనం కోరితే దేవుడు వారిని శపిస్తాడు. కారణమేమిటి? మన వాక్కులో, మన ప్రార్థనలో, మన పరిశుద్ధతలో గొప్ప శక్తి ఉంది. కనుక భక్తులైన భక్త సింగ్ గారు, భక్తులైన పాలి ఆంగిచో గారు, భక్తులైన ముంగమూరి దేవదాసయ్య గారు వారి సేవా జీవితంలో ప్రార్థనకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. మనుషుల కంటే, పనుల కంటే, ప్రాముఖ్యమైన పనులన్నిటికంటే ప్రార్థనకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. గనుక ఈ దినమున 8 లక్షల మంది కంటే ఎక్కువ సంగమునకు నాయకులుగా దేవుడు పాలి ఆంగిచో గారిని ఉంచి అద్భుతమైన సేవను కొరియా దేశంలో జరిగిస్తూ ఉన్నారు. భక్తులైన భక్త సింగ్ గారి ద్వారా కూడా ప్రపంచమంతా కూడా హెబ్రోను విశ్వాసము వ్యాప్తి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దిన మన బైబిల్ మిషన్ కూడా భక్తులైన వారు, దైవజనులు చనిపోయినప్పటికీ సేవ ఇంకా విస్తరించి ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెంది నేడు కూడా అద్భుతములు, ఆశ్చర్యములు, స్వస్థత, రక్షణ కార్యములు జరుగుతూ ఉన్నవంటే ఆ దైవజనుని యొక్క ప్రార్థన ప్రతిఫలమే. దేవుని బిడ్డలైన వారు, నేను క్రైస్తవుడను అని చెప్పుకొనిచున్న ప్రతి వ్యక్తి కూడా కనీసము దినమునకు 1 గంటైనా దేవునితో సహవాసము కలిగి ఉండాలి. అప్పుడే నిజముగా మనం దేవుని బిడ్డలముగా, దేవునికి దగ్గరగా, దేవుని యొక్క శక్తిని పొందుకునే వారముగా మనం మారగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సేవకులైనా, విశ్వాసులైనా, మీరు ఇప్పుడిప్పుడే ప్రభువుని నమ్ముకున్నా లేక చాలా కాలం నుండి ప్రభువుని ఎరిగిన వారైనా, మీ అందరికీ నా యొక్క సలహా, కనీసము దినమునకు 1 గంటైనా ప్రభువుతో సహవాసము చేయండి. ప్రభువారు మన సహవాసమును కోరుకుంటూ ఉన్నారు. దేవదూతలతో ఉండుట కంటే కూడా
మనతో ఆయన ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఇతడు నా స్నేహితుడు. స్నేహితులు మాట్లాడుకుంటారు, మాట్లాడుకుంటేనే ఆనందం. వారిరువురు ఒకరి విషయం